నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పరిస్థితి మేడం, ముందు 3 పెళ్ళిళ్ళు అయినాయి మేడం. 2 పెళ్ళిళ్ళు అయినాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినారు. మళ్ళా 3వ ఆమె చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాను ఇచ్చినారు. వేరే వాళ్ళ ఆమెను పట్టుకొని నా సంవత్సరం అంతా గోజారుకున్నాడు. మా నాకు పెళ్లి చేయంటే ఆమె నన్ను వచ్చి నేను కూడా కొట్టుకోకపోతే ఆమె ఒప్పించి ఎట్టగొట్ట నన్ను చేసింది. ఇప్పుడు నేను వచ్చిన 3 రోజులే నేను ఇంటికాడ ఉన్నాను అంతే. ఆ రోజు నుండి ఈ బుద్ధుడి కూడా నేను కష్టం చేర్చానే ఉన్నా. ఎంతమంది మనకి పిల్లలు? 2 కూతుర్లు మేడం. 2 కూతుర్లా? ఏ ఊరు మీది? సూర్కొండపల్లె. ఎక్కడ? ఏ సూర్కొండపల్లె? కరెంట్ ఆఫీస్. ఇక్కడ గొల్లపల్లి, రక్కిరెడ్డిపల్లె దగ్గర. కుమ్మరపల్లె గ్రామం వచ్చింది. కుమ్మరపల్లె గ్రామం వస్తుందా? ఏమి మీ ఆయనకు నీకు గొడవనా? ఏం జరిగింది? అదే మేడం, ఇప్పుడు 2 పిల్లలు ఫస్ట్ ఆడింటి చెప్పమండి. ఆడింటి పల్లె నుండి చేసుకుంటా పని చేస్తా వచ్చినాము. వేరే వాళ్ళ కాపాళ్ళ గురించి గొడవ ఆడుకుంటా ఇంటి దగ్గర భూముల పంచాయతీ దానికి గొడవ ఆడుకుంటా బాధలు పడలేక ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక ఆమె ఇళ్ళల్లో పని చేసుకొని బిడ్డలు సాకిన. ఈ బుద్ధు బజార్లు అంజవు, విడిసలు అంజవు, అడక తినదానివి, గుడలు ఏర్పరచుకుంటావు, బ్రష్లు ఏర్పరచుకుంటావు, సబ్బులు ఏర్పరచుకుంటావు అని కొడుకు నాయన ఇద్దరు అన్నారు. ఆ నుంచి నేను గట్టిగా గొడవలు ఆడుకుంటా నన్ను కొట్టినాడు. ఏమని చెప్తాడంటే, ఇప్పుడు నేను తగ్గిపోయినా నాకు బాగలేదు నన్నే కొట్టిందని అందరికి చెప్పుకుంటాను మేడం. ఇప్పుడు ఏం కావాలా నీకు? నీ భర్త నీకు కావాలనా? నాకు వద్దు మేడం, నాకు వద్దు. నేను అప్పుడు ఎట్లా బతుకుంటానో ఇప్పుడు అట్లే బతుకుంటా, నాకు అవసరం. ఇప్పుడు కలిసి లేరా ఇద్దరు? లేరు మేడం. ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి కలిసి లేరు? ఇప్పుడు 2 నెలల ముంటే మేడం లేడు. 2 నెలల? 2 నెలల ముంటే లేడు. మీకు స్టార్టింగ్లో ఎందుకు వచ్చింది గొడవ? ఇదే మేడం వచ్చేసింది, ఇక పెట్టినారు వచ్చింది. కొడుకు పెళ్ళి అయినది. నీకు అత్త మామ లేరా? అత్త ఉంది, పల్లెలో ఉంది. అత్త మామ నన్ను ఉండడం లేదు, నన్ను చేరుకోనియడం లేదు. అంటే మీరు సపరేట్ సంసారం ఉన్నారా? సపరేట్ సంసారం మేడం. మీ అత్త ఏమంటుంది? అత్తే నన్ను తోసింది మేడం. ఇప్పుడు ఏమనలే, అందరూ వదిలేసినారు మేడం. ఇప్పుడు పిల్లలు నీ దగ్గరే ఉన్నారా? నా దగ్గరే ఉన్నారు మేడం. ఏమన్నా మాట్లాడితే అందరికి జవాబు ఇచ్చామని వాళ్ళని ఏమన్నా అందరూ ఇట్లా తిట్టినారని అందరికి ఏమన్నా నేను చెప్తానేమోనని నాకన్నా ముందే వాళ్ళు తిట్టినారని వాళ్ళే మీద వేసుకుంటున్నారు మేడం. నేను ఒంటిదాన్ని కాబట్టి వాళ్ళే రెట్టింపుగా నా మీద వేస్తున్నారు మాటలు. నేను నాకు అనాదిని అయిపోయినా, దిక్కులే నాన్న అయిపోయినా. నీకు అమ్మ నాన్న లేరా? అమ్మ ఒకటి ఉంది మేడం. నాన్న? అమ్మ ఒకటి ఉంది. నాన్న లేడా? నాన్న లేడు మేడం. వెనక ముందు అన్నదమ్ముళ్ళు ఎవరు లేరా? ముందు అమ్మ ఉంటే తమ్ముడు తాగుడు పోతాడైనాడని నన్ను అందుకు ఇట్లా ఆడుకుంటున్నారు మేడం. ఇప్పుడు నాకు భర్త వద్దు అంటున్నావు? వద్దు నాకు మేడం. నీకేం న్యాయం కావాలా? నా మీద నన్ను తిట్టకుండా నా బిడ్డలు నన్ను బాధ పెట్టుకొని ఉంటే చాలు మేడం. ఎప్పుడైనా నన్ను చంపాలనే ఉండారు. నీటి వచ్చినట్టు కేసు పెట్టుకోపో. అందరు ఏరే వాళ్ళు అంగళ్ళ కాడ ఉండే శిలరంగల కాడ కూడా ఆ అంగడి చేత కూడా నన్ను తిట్టిపించాడు. తాగుతాడా ఆయన? తాగడు మేడం. తాగడు. మరి తాగకుండా మీకు ఎందుకు గొడవలు వచ్చాయమ్మా? ఇప్పుడు కొడుకు వచ్చినాడు, మళ్ళీ కొడుకు మీద చెప్పకూడదు, మళ్ళీ సరిపోక అంటాన్ని అనుకుంటారు. మనకు ఇది వచ్చింది మేడం. ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలియదు. పిల్లకు థైరాయిడ్ వచ్చింది, మాతలు తెచ్చి అని చెప్పి